హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్, అప్పుడప్పుడు ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి మన ఎంవీఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదేవిధంగా మరో చిన్న విషయం ఫ్రెండ్స్, మరి టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కలిపి కేవలం 600 రూపీస్ మాత్రమే ఇస్తున్నాము. టెట్ వరకే కాదు, డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ని ఎలా సర్చ్ చేసుకోవాలి. తెలిసిన బిట్లు కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు నెక్స్ట్ సారి చేయకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా మనం రెఫరెన్స్ కోసం క్లాసెస్ కూడా ఇస్తాం కాబట్టి మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ ఆర్ డిఎస్సి పర్పస్ లేదా ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. దయచేసి టైంపాస్గా చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటేనే ఎంవీఆర్ నంద్యాల నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272 నా నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. కొత్త బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. టెట్ సిలబస్ అయితే ఫస్ట్ 45 డేస్లో కంప్లీట్ చేస్తాం. తర్వాత కంటిన్యూషన్లో డిఎస్సి సిలబస్తో పాటు మీకు అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఇలా డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే టెట్తో పాటు డిఎస్సి కూడా ఒక సిలబస్ ఇంట్రడ్యూస్ చేద్దాం. చూడండి, డైలీ 5 సబ్జెక్ట్స్. అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవు అంటే అన్నీ ఉంటాయి. సో ఇలా ఒక ఆర్డర్ ప్రకారము మ్యాథ్స్, సైకాలజీ. సో విద్యా దృక్పథాలు ఒక్కటి ఏంటంటే టెట్కు అవసరం లేదు. టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ టాపిక్ వదిలేసి మిగతా టాపిక్స్ చదువుకుంటే చాలు. ఇన్ కేస్ మధ్యలో డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అయితే ఇది కూడా చదువుకోవాలి. ఇలా టెట్ పరంగా 4 సబ్జెక్ట్స్, డిఎస్సి పరంగా అన్ని సబ్జెక్ట్స్. ఇలా మీకు ఒక ఆర్డర్ ప్రకారము, అంటే ఈరోజు షెడ్యూల్ ఇచ్చామనుకో, దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉంటాయి. అలా ఒక సీక్వెన్స్లో మీకు టెట్ సిలబస్ అయితే 45 డేస్ కల్లా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వారు కంటిన్యూషన్లో విద్యా దృక్పథాలు కూడా కవర్ చేసుకోవచ్చు. తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్ అవన్నీ మీకు టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే మళ్ళీ ఎక్స్ట్రాగా జరుగుతుంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ పరంగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 1655 టీచర్ పోస్టులు ఖాళీ. ఇదే మొత్తం పరంగా ఇవ్వలేదు. అంటే పేపర్ ఆర్టికల్స్ మనకు ఎంతవరకు ఏంటి అనేది క్లారిటీ తెలియదు. బట్ ఈరోజు న్యూస్ పేపర్లో అయితే మనకు అంతకుముందు మొత్తం పోస్టులే ఎస్జిటి ఇన్నని రాలేదు. సో ఇక్కడైతే ఈరోజు అది కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో వేశాడు. సో ఆంధ్రజ్యోతి పేపర్లోనే 1655 టీచర్ పోస్టులు ఖాళీ. అది కూడా ఏ జిల్లానో తెలుసా? ఒక్క జిల్లా పరంగానే ఇచ్చాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా. అంటే ఉమ్మడి ఒక ప్రకాశం జిల్లాలోనే 1655 పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి పేపర్ అయితే మనకు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళలో 3వ వంతు వేకెన్సీ, జెడ్పీ పాఠశాలలో భర్తీ కావాల్సిన 12%, పశ్చిమ ప్రాంతాల విద్యపై తీవ్ర ప్రభావం అనేటువంటి ఆర్టికల్తో మనకు 1655 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిలో ఎస్జిటి ఖాళీ ఎన్ని ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చాడు. చూడండి, అంటే ఇది ఎంతవరకు వాస్తవము అనేది మనకు తెలియదు. బట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో పక్కాగా మనకు అందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్లో టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ అక్టోబర్లో. సో అక్టోబర్లో మనకు అక్టోబర్ 15th మనకు 100% అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. 100%. సో అక్టోబర్ 15th డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా మీరు సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. 100% అక్టోబర్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ చాలా తక్కువ సమయం ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మహా అయితే 2 months కూడా సమయం ఉండదు. సో మీరు ఇప్పటి నుంచే టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు టెట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోండి. కంపల్సరీగా తక్కువగా ఉంటే ఆ స్కోర్తో పాటు మీ ప్రిపరేషన్ మీరు డిఎస్సి స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇవ్వగలను. సో ఇక్కడ మీకు క్లియర్గా, అంటే ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ పరంగా
అబ్జర్వ్ చేస్తే పాఠశాల విద్యా కమిషన్ కార్యాలయం నుండి అందిన సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1655 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో 3వ పోస్టు భర్తీ కావాల్సి ఉంది. జెడ్పీ మండల పరిషత్ యాజమాన్యాల పాఠశాలలో 12% పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 881 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవము అనేది మనకైతే స్పష్టత లేదు. మెగా డిఎస్సిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి కేవలము 100 లోపు మాత్రమే ఎస్జిటి పోస్టులు భర్తీ చేయడం అయితే జరిగింది. మరి డిసెంబర్లో అంటే అక్టోబర్ 15న వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో మనకు జాబ్ క్యాలెండర్లో మొత్తమే 1800 ఎన్నో ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ తెలియదు. సో 1800 ఎన్నో పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లో మనం క్లియర్గా చూసాం, అదే జాబ్ క్యాలెండర్ పరంగా. బట్ ఈరోజు పేపర్లో మాత్రం ఒక ప్రకాశం జిల్లాలోనే ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి, ప్రభుత్వం భర్తీ చేయాల్సినవి అనేటువంటి న్యూస్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా అక్టోబర్ 15న వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనేది మనకు స్పష్టత అయితే రాలేదు. మళ్ళీ చెప్తున్నా, ఆ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసిన వేకెన్సీలే అని మాత్రం ఫిక్స్ కావద్దు. ఎందుకంటే పోస్టుల సంఖ్య పెరగచ్చు కూడా. సో అంతకుముందు మనము మెగా డిఎస్సి పరంగా కూడా చూసాము. సో వైసీపీ ప్రభుత్వము అసలు వేకెన్సీసే లేవు, 0 పోస్టులు అసలు ఎక్కడ ఖాళీ లేవు అన్నారు. తర్వాత ఎలక్షన్స్కి ముందు 6000+తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పారు. బట్ మళ్ళీ నోటిఫికేషన్కి వచ్చేసరికి 16,000+ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది మనం ఫిక్స్ అవ్వడానికి లేదు. సో ఆ నోటిఫికేషన్ టైంకి మొత్తం అన్ని జిల్లాల పరంగా ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం గవర్నమెంట్ గ్యాదర్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి మీరు అంతకుముందు జాబ్ క్యాలెండర్లో న్యూమరికల్ వాల్యూ ఈవెన్ ఫిక్స్ కాకుండా కొంచెము మేబీ పోస్టుల సంఖ్య పెరిగితే మళ్ళీ అప్పుడు సఫర్ కావాల్సింది వస్తుంది. కాబట్టి మీరు కొంచెం ప్రిపరేషన్ వైపే ఉంటారు అని ఒక ఫ్రెండ్గా మీకు ఒక చిన్న సలహా అయితే ఇస్తున్నా. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అనమాట, ఉమ్మడి ప్రకాశం జిల్లా బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. బట్ మళ్ళీ చెప్తున్నా, ఎగ్జాక్ట్గా అన్నీ ఉంటాయా, అంతకన్నా తక్కువ ఉంటాయా, అసలు ఉండవంటున్నారు కదా, ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటి ప్రశ్నలకైతే మా దగ్గర ఆన్సర్స్ లేవు ఫ్రెండ్స్. మరి న్యూస్ పేపర్లో ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మోటివేట్ అంటే కొంచెం ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేస్తారు, మీలో ఒక బూస్టింగ్ ఇవ్వడం కోసం మాత్రమే చెప్తున్నా. మరి ప్రిపేర్ కావాలా వద్దా అనేది మీ ఇష్టము. ఎవరైనా మన టెట్తో పాటు డిఎస్సి కోర్స్ జాయిన్ కావాలి అంటే మాత్రము ఇంకా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆల్రెడీ బ్యాచెస్ జరుగుతున్నాయి, మరో కొత్త బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాము. ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. 8341949272. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.